సుగుణమ్మ అని నేను ప్రచారం చేస్తుంటే కరెంట్ తీసేంత భయమెందుకు? కావలి పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ అనే నేను విస్తృతంగా పర్యటిస్తుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రచారం చేసిన 5-6 వార్డుల్లో కరెంటు తీసేశారని, సాయంత్రం సమయంలో తాము ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఇలా విద్యుత్ కోతలు విధించటం ఏంటని సుగుణమ్మ ప్రశ్నించారు. యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలనే కరెంటు తీసేస్తున్నారా అన్నారు. కరెంట్ రిపేర్ వచ్చినా కనీసం ఓ గంటలో అయినా తిరిగి పునరుద్ధరించాల్సిన అధికారులు తమ ప్రచారం అయ్యేంత వరకు ఎందుకు కరెంట్ ఇవ్వడం లేదన్నారు. తాము గెలుస్తామనే భయంతో కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని, ప్రజల మద్దతు తమకే ఉందన్నారు సుగుణమ్మ. కాగా 6వ వార్డు పాతూరులో స్థానికులు సుగుణమ్మకు ఘన స్వాగతం పలికారు. 2019లో ఇక్కడ సొంత నిధులతో కాలువలు నిర్మించిన విషయాన్ని స్థానికులు సుగుణమ్మ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా అప్పట్లో సుధాకర్ గారు మాకు లక్షల రూపాయల ఖర్చుతో కాలువలు నిర్మించారని, ఖచ్చితంగా తాము పసుపులేటి వెంటే నడిచి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. 150 కోట్ల రూపాయల సొంత నిధులతో తాము రూపొందించిన మేనిఫెస్టోని గెలిచిన వెంటనే అమలు చేస్తామని, ఓడిపోతున్నారనే భయంతో వైసీపీ, టీడీపీ నేతలు తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు సుగుణమ్మ. ఈ 10 ఏళ్ల కాలంలో కావలిలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. వార్డుల్లో పర్యటిస్తుంటే తాగునీటి సమస్య, మురుగు రోడ్లపై ప్రవహించడం, దోమల బెడద, రోడ్లు లేకపోవడం వంటి సమస్యలు ప్రజలు చెబుతున్నారన్నారు. కావలిని కనకపట్నంగా మార్చుకునే రోజు దగ్గరలో ఉందని, ఖచ్చితంగా తాము గెలిచి కావలిని అభివృద్ధి చేసుకు తీరుతామని సుగుణమ్మ ధీమా వ్యక్తం చేశారు.